అందరికీ జై భీమ్. నా పేరు జెసికా. 4వ తరగతి చదువుతున్నాను. ఎంపీపీ స్కూల్ సరియాల్చ. రాజ్యాంగాన్ని చదువు, నీ హక్కులు తెలుసుకో, రాజ్యాంగాన్ని చేతపట్టు, రాజకీయం నేర్చుకో, రాజ్యాంగాన్ని కాపాడు, అది నిన్ను కాపాడుతుంది. అందరికీ జై భీమ్. నా పేరు అనుప్రియ. 3వ తరగతి చదువుతున్నాను. ఎంపీపీ స్కూల్ సరియాల్చ. భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395. ఆర్టికల్ 1 నుంచి 4 వరకు. భూభాగ పరిధి. ఆర్టికల్ 5 నుంచి 11 వరకు. పౌరసత్వం. ఆర్టికల్ 12 నుంచి 35 వరకు. ప్రాథమిక హక్కులు. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు. ఆదేశిక సూత్రాలు. ఆర్టికల్ 51A. ప్రాథమిక విధులు. ఆర్టికల్ 52 నుంచి 78 వరకు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి, అటార్నీ జనరల్. ఆర్టికల్ 79 నుంచి 122 వరకు. పార్లమెంటు, దాని విధి విధానములు. ఆర్టికల్ 123. రాష్ట్రపతి అధికారములు. ఆర్టికల్ 124 నుండి 147 వరకు. సుప్రీంకోర్టు, దాని అధికారములు. ఆర్టికల్ 148. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఆర్టికల్ 152. రాష్ట్ర ప్రభుత్వం నిర్వచనం. ఆర్టికల్ 153 నుంచి 166 వరకు. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలి, అడ్వకేట్ జనరల్. ఆర్టికల్ 167 నుంచి 168 వరకు. రాష్ట్ర కార్యనిర్మాణ శాఖ. ఆర్టికల్ 169 నుంచి 212 వరకు. శాసనసభ, విధానసభ. ఆర్టికల్ 213 నుంచి 232 వరకు. గవర్నర్, శాసన నిర్మాణ శాఖ వారి విధులు. ఆర్టికల్ 233 నుంచి 237 వరకు. దిగువ కోర్టులు. ఆర్టికల్ 238. తొలగించటమైనది. ఆర్టికల్ 239 నుండి 242 వరకు. కేంద్ర పాలిత ప్రాంతములు. ఆర్టికల్ 243, 243A నుండి 243O వరకు. పంచాయతీరాజ్ వ్యవస్థ. ఆర్టికల్ 243P నుండి 243ZG వరకు. పట్టణ ప్రభుత్వం గురించి. ఆర్టికల్ 244 నుండి 244A వరకు. జాతీయ ఎస్సీ కమిషన్. ఆర్టికల్ 245 నుంచి 263 వరకు. కేంద్ర రాష్ట్రాల సంబంధాలు. ఆర్టికల్ 264 నుండి 291 వరకు. ఆర్థిక వ్యవహారములు. ఆర్టికల్ 292 నుండి 93 వరకు. కేంద్ర రాష్ట్రాల అప్పుల గురించి. ఆర్టికల్ 294 నుండి 300 వరకు. ఆస్తి హక్కు అవసరాలు, వివాదాలు. ఆర్టికల్ 301 నుండి 307 వరకు. ఆర్థిక వ్యవహారము. ఆర్టికల్ 308 నుంచి 314 వరకు. వ్యాపారము, వాణిజ్యం. ఆర్టికల్ 308 నుండి 314 వరకు. అఖిల భారత సర్వీసు. ఆర్టికల్ 315 నుండి 323 వరకు. యూపీఎస్సీ. ఆర్టికల్ 324 నుండి 342 వరకు. షెడ్యూల్ కులముల, తెగల మరియు ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక సదుపాయం. ఆర్టికల్ 343 నుంచి 351 వరకు. అధికార భాష గురించి.